స్వాగతం. డ్రగ్స్ కేసులో ఆరోపణలపై తాను అప్పుడెప్పుడో సవాల్ చేస్తే ఇన్ని రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ స్పందించారని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గుడిపల్లిలో ఈ నెల 16న జరిగిన సజీవ దహనం కేసుకు సంబంధించి డీసీపీ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని బహుజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో టీడీపీ నేతల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా మాచర్ల ఘటనపై గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. దాడికి ముందు వైసీపీ నేతలు మరణాయుధాలతో తిరిగిన సాక్ష్యాలను గవర్నర్ కు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం పెద్ద చెరువు కట్ట ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుండి ఇన్నోవా కారు ఢీకొనడంతో అక్కడికక్కడ ఇద్దరు మృతి చెందారు. ధమాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సగర ఉప్పర్ సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ సగర ఉప్పర్ సామాజిక వర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ఒక వాహనానికి మరో వాహనం ఢీకొనడంతో వరుసగా 9 వాహనాలు ఢీకొన్నాయి. మాచర్ల పోలీసులు టీడీపీ శ్రేణుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులు ఎవరికి భవిష్యత్తులో ఇక ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. కర్నూలు నగరానికి చెందిన ఒక ఏఎస్ఐ డ్యూటీలో ఉండగా యూనిఫామ్ ధరించి మరీ పీకల్లోతు మద్యం సేవించి పట్టపగలే నడి రోడ్డుపై నడవలేని స్థితిలో తూలుతూ పడిపోయాడు. పోలీసులే ఇలా పట్టపగలు మద్యం తాగి హల్చల్ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జైనాథ్ మండలం బాలాపూర్లో 2 పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో 2 చిన్నారులు మృతి చెందగా గ్రామస్తులు తల్లిని క్షేమంగా బయటకు తీశారు. భారత్ ముక్తి మోర్చా 12వ వెనుకబడిన మైనార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్ ఖారత ఆహ్వానించారు. డి అడిక్షన్ చికిత్స తీసుకుని శరీరంలో డ్రగ్ ఆనవాళ్లు ఏమీ లేవని నిర్ధారించుకున్నాకే దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ సవాల్ దొంగల పట్ల 6 నెలలకు కుక్కలు మురిగిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో సెస్ మెరుగైన సేవలను అందిస్తుందని భావిస్తే నేడు అవినీతిమయమైందని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణం ఎల్లమ్మ దేవాలయంలో ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హత్ సే హాత్ జోడో అభియాన్పై జిల్లా స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని నివాసం ఉంటున్న ఓ పార్టీ నాయకుని ఇంట్లో నుంచి 5 తులాల బంగారం 35,000 నగదుతో పరారైన దొంగ బాబాను పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం ఎన్డీపీఎస్ కేసులో లోతుగా పరిశోధించి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఎం రవిప్రకాష్ రేంజ్ పరిధిలో పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామం వద్ద కర్ణాటకలోని సిరా నుంచి మడకశిరకు వస్తున్న ప్రైవేటు బస్సు మలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడింది. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని పేద మధ్యతరగతి కుటుంబాల వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంత ఇంటి కల నెరవేరింది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజును నృత్యకారుడు బయటకొచ్చారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో జగనన్న డీజే పాటలకు స్టెప్పులేశారు. వేదిక కిందకు దిగి విద్యార్థులతో కలిసి థీమ్సా నృత్యం చేశారు. మెదక్ జిల్లా తుఫ్రాన్లో ఈ నెల 19న దారుణ హత్యకు గురైన దినేష్ కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేల్చారు. హత్యకు పాల్పడ్డ అజయ్, నీరజ్ కుమార్ అనే 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న 10 దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో పట్టణ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనవుతున్నారు. దొంగల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.